అది నెక్స్ట్ లెవెల్లో విల్ టేక్ ఇట్ అప్ రైట్. Sure, sure. ఇక్కడ రజనీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా ఆఫ్టర్ లాంగ్ టైం మీరు స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఎస్ సార్. యా రజనీ గారు, ఇప్పుడు అనూష చెప్పినట్టుగా మార్పు కావాలి, ఇలాంటివి ఉండకూడదు అని మా పార్టీ మేము భావించాం అని చెప్పారు. అంటే మీరంటే మేము కూటమి పార్టీలని భావించారు అనుకుందాం. పార్టీలు భావించడం కంటే ప్రజలు కోరుకున్నారు ఇలాంటి భావజాలము, ఇలాంటి భూత పురాణము, ఇలాంటి అరాచకత్వం ఉండకూడదని ప్రజలు కూడా కోరుకోబట్టే అక్కడ 11 సీట్లతో సరిపెట్టి మిమ్మల్ని అంత అద్భుతమైన మెజార్టీతో ఎక్కించారు మీ పార్టీలు అన్నిటి కలిపి. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలు వినగానే మీ ఫీలింగ్స్ ఏంటి? ప్రభుత్వం వెంటనే స్పందించిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ముఖ్యంగా చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుంది అనేది ఒకటి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అనే దానికి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ గారు ఒక దిశ ఎన్కౌంటర్ కేసులో మీరు నేను ఇదే ప్యానెల్ లో కూర్చొని మాట్లాడుకున్న తరుణాలు. ఒక్క ఎన్కౌంటర్ కేసుతో రజనీ గారు ప్రభుత్వం ఎలా పడిపోతుందని మీరు నన్ను అడిగారు. 100% పడిపోతుంది వెంకటకృష్ణ గారు. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, కుప్పగూలిపోతుంది, అంత గొప్ప కేసీఆర్ ప్రభుత్వం అయినప్పటికీ అని ఒక డిస్కషన్ జరిగింది. ఇది ఒక కేసు, ఒక ఎలిగేషన్ గా నేను చూడనండి. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా పని చేస్తుంది, పర్ఫెక్ట్ గా పని చేయాలి. తప్పు చేసిన వాడు మన పార్టీ సభ్యుడైనప్పటికీ, తప్పు చేసిన వాడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ పక్కకు పెట్టి ఒకేలాగా చట్టం వెసులుబాటు కల్పించడం అనేది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక గోరంట్ల మాధవ్ గారు ఒక మాజీ పోలీస్ అధికారి అయి ఉండి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అలా కట్టుదిట్టం లేకుండా ఎగబడి కొడుతుంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, నేనే ఎగబడి కొట్టాను, మరి మీకు విశ్వాసం లేదా, మీకు జగన్ అంటే ప్రేమ లేదా అని మిగతా ఎమ్మెల్యేని రెచ్చగొట్టే ధోరణితో చేస్తున్నాడు. కాబట్టి ముందు ఇమీడియట్ గా అతని కస్టడీలోకి తీసుకోవాలండి. తీసుకున్నారులేండి. ఎస్ సార్, తీసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. గతంలో కూడా మీకు తెలుసు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా అంత ఓపెన్ కార్లు వేసుకొచ్చి ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. మాకు కోపం వచ్చింది, మాకు కోపం వస్తే ఏపీ వణుకుతుంది, మాకు బీపీలు వచ్చినాయి, ఏపీలు వనకాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు బేసికల్ గా ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండి. ఒక వ్యక్తిత్వ అంటే నాకు గతంలో కూడా అది ఓకే. అతను ఎందుకు అలా చేశాడు? అతనిలో ఉన్న రౌడీ షీటర్ పోలీస్ అధికారిగా ఉన్నప్పటి నుంచే అలా ఉన్నాడు, ఇప్పుడు మరీ రౌడీ షీటర్గా మారాడు అనేది క్లియర్గా అర్థమవుతోందిలే. అది అతని గురించి మనం మాట్లాడదాం తర్వాత. వాళ్ళు ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్యను ఎలా సృష్టిద్దామా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర వరకు అందరూ నిత్యం ట్రై చేస్తున్నారు. అది వేరే మాట్లాడదాం. ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన దాని మీద ఫస్ట్ మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఈ భావజాలం అనేది ఉండకూడదు. ఈ భావజాలానికి వ్యతిరేకంగానే వీళ్ళంతా పోరాడారు. వీళ్ళందరూ బాధితులే, మీరు బాధితులే, అనూష బాధితురాలే, ఇంకా చాలామంది 100 మంది తెలుగుదేశం పార్టీలోనూ జనసేనలోనూ ఉన్న కార్యకర్తలు చాలామంది అప్పుడు బాధితులే. ఇలాంటి నాయకులు కూడా, నేను కొంతమంది పేర్లు కూడా చెప్పచ్చు. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కానీ, పంచుమర్తి అనురాధ గారు కానీ, ఇంకా చాలామంది, గౌతు శిరీష్ గారు కానీ ఎంత భయంకరమైన భాష వాడారంటే వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తారు.